కేంద్రం దండయాత్ర రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర సేమ్ టీఆర్ఎస్ భాషకు కాంగ్రెస్ భాషకు తేడా ఉన్నది. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ జనం మళ్ళీ చర్చలోకి వెళ్తారు. అరే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిన తర్వాత రాష్ట్రాల మీద పెత్తనం చేస్తుందా, లేదా కాంగ్రెస్ పెత్తనం చేసిందా, కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన విధించిందా, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చిందా, కాంగ్రెస్ వచ్చినప్పుడు సవరణలు చేసిరా రాజ్యాంగానికి, బీజేపీ వచ్చిన తర్వాత సవరణ చేసిరా. కొద్ది కాలం పాటు ఇది చర్చ నడుస్తుందేమో మీడియాలో, కానీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాటు ఒక్క రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు? అంతకుముందు ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు, ఎన్ని రాష్ట్రాల్లో కూలగొట్టిరు, ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఇతర పార్టీలు ఉంటే వాళ్ళని కూలగొట్టిరనేటువంటి చర్చ సాగుతుంది. ఏదో మధ్యప్రదేశ్లోనూ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 1-2 అంశాలు చూసి బీజేపీ వైపు, కాంగ్రెస్లో అంతర్గత లుకలుకల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయిన విషయాలను కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇక్కడే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టిరని చర్చ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్కు పక్కన పెట్టేసి బీజేపీకి బంపర్ మెజారిటీ ఇచ్చారు. వరుసగా 25 ఏళ్ళ నుంచి మధ్యలో ఒక్కసారి అది కూడా తక్కువ సీట్లతో కాంగ్రెస్ గెలిచింది, వాళ్ళు కొట్లాడుకొని మధ్యలోనే వదిలిపోయింది. 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉంది. మళ్ళీ తిరిగి ఛత్తీస్గఢ్లో రాలేనటువంటి పరిస్థితి. 15 సంవత్సరాలు ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ వచ్చి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీకి బంపర్ మెజారిటీ ఇచ్చేసారు. రాజస్థాన్లో అట్లాంటి పరిస్థితే, ఎందుకు తిరిగి నిలబెట్టుకోలేకపోతుంది? కర్ణాటకలో అట్లాంటి పరిస్థితే, రేపు తెలంగాణలో కూడా అట్లనే చేసుకుంటుందా? ఇది గతంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయాలను కానీ మిగిలిన, ఎందుకంటే హర్యానా హ్యాట్రికే, మహారాష్ట్ర హ్యాట్రికే, ఉత్తరప్రదేశ్ పరిస్థితి అట్లే ఉంది, అస్సాంలో అట్లే ఉన్నది, త్రిపురలో అట్లనే ఉన్నది, గుజరాత్ అయితే ఎట్లా తెలిసిందే, మిగిలిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో కూడా అట్లాంటి పరిస్థితే ఉన్నది. ఉన్న 3-4 రాష్ట్రాల్లో కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోలేకపోవడంలో మీ భాష రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర, ఇదేమో ముఖ్యమంత్రి గారి భాష, పిసిసి అధ్యక్షుల వారి భాషనేమో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేటువంటి కుట్ర. కేవలము హిందూ వ్యతిరేకులు ఏదైతే సృష్టించిరో ఆ భాషను కాంగ్రెస్ వాడడం అనేటువంటిది విడ్డూరం. మనువాదం అనేటువంటి అంశంపైన కాంగ్రెసు లౌకికత్వం అంటే హిందువులను వ్యతిరేకించడం మాత్రమేనా? నక్సలైట్లు వాడేటువంటి భాష మనువాదం వ్యతిరేకించడం అనేటువంటిది నక్సలైట్లు విదేశీ భావజాలంతో ఉండేటువంటి వాళ్ళు వాడేటువంటి భాష. ఆ ట్రాప్లో చిక్కుకుపోతున్నది కాంగ్రెస్. ప్లస్ కేంద్రం దండయాత్ర చేస్తుంది. కేంద్రం ఎక్కడ దండయాత్ర చేసింది? మీరే కేంద్రం నుంచి ఇన్ని నిధులు రావాలి, అన్ని నిధులు రావాలి, మాకు హైదరాబాద్కి 50,000 కోట్లు రావాలి, మెట్రోకి ఇది ఇవ్వండి, గ్రామాలకు అది ఇవ్వండి, పట్టణాలకు ఇది ఇవ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 20 లక్షల ఇండ్లు ఇవ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 20 లక్షల ఇండ్లు కావాలట. తెలంగాణకు వస్తే ఇందిరమ్మ పేరు పెడతారట. ఇందిరమ్మ పేరు పెడితే ఇవ్వమంటే ఇందిరమ్మకు మీకేం సంబంధం? ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి? ఇదే వచ్చింది. పివి నరసింహారావు ఇండ్లని పేరు పెట్టండి, తప్పే ఉన్నది. తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయ్యింది కదా, పివి నరసింహారావు ఇండ్లు అని పెట్టండి, నరసింహారావు ఇండ్లు అని పెట్టండి, తప్పే ఉన్నది. అది పెట్టడానికి మాత్రం రాదు. ఇందిరమ్మ పేరు పెట్టేసి గాంధీ కుటుంబం యొక్క బానిసలుగా గుర్తించబడుతున్నది కాంగ్రెస్ పార్టీయే కదా. మీరే ఇతరులు ఎవరిని గుర్తిస్తలేరు. మీరు కేవలం గాంధీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టుకొని, వాళ్ళ పేర్లే పెట్టుకొని ఎంతసేపటికి నెహ్రూ, గాంధీ, ఇందిరా, రాజీవ్ తప్ప వేరే పేర్లు లేనట్టుగా సర్దార్ పటేల్కు మీకేం సంబంధం అంటారు? మీకు సంబంధం లేదు. ఆయన కూడా జాతీయ నాయకుడు, జాతీయోద్యమ నాయకుడు, స్వతంత్ర వీరుడు. సర్దార్ పటేల్ని నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పెట్టిండు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కింగ్ జార్జ్ ఉన్నటువంటి పేరులో వాళ్ళు నిన్న గణతంత్ర దినోత్సవం జరిగింది, కింగ్ జార్జ్ విగ్రహం తీసేసి నేతాజీ విగ్రహం పెట్టిరు. అది కదా దేశానికి సంబంధించింది. అక్బర్ రోడ్లు, బీర్బర్ రోడ్లు, ఎవడో ఔరంగజేబు రోడ్లు పెట్టినటువంటిది మీరు కదా. అరే వాళ్ళ బానిసత్వాన్ని ఎక్కడ చూపిస్తుంది? ఇవాళ ఇదే జరుగుతున్నది. మీరు వాడుతున్నటువంటి భాష విషయంలో ఒకసారి జాగ్రత్తగా ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడేదో మనువాద సిద్ధాంతాలని అమలు చేసేటువంటి కుట్రాట, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలనేటువంటి కుట్ర, రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం మీద. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి తప్పుడు దోవ పట్టిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏదో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అట్లా ఉంది కాబట్టి ఇట్లా పోయిందంటే మీరైనా రాహుల్ గాంధీ గారు చెప్పండి. భారతీయాత్మత పెంచుకుంటేనే కాంగ్రెస్కు భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. అనేక చోట్ల, కొన్ని చోట్ల బీజేపీ అధికారంలో ఉన్న చోట బీజేపీ అంటే కోపం ఉన్నా సరే కాంగ్రెస్ మీద అంతకంటే ఎక్కువ కోపం ఉండి కూడా బీజేపీ కోట్లేస్తారు. అది గుర్తుంచుకోవాలి. మీకు అది గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, 20-30 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు చూడండి, కాంగ్రెస్ మీద కోపంతో. వాళ్ళ తమిళనాడు పరిస్థితి ఏంటిది?
తమిళనాడులో ఎందుకు కాంగ్రెస్ రావట్లేదు? ఎవరి దగ్గరనో 4 సీట్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పంజాబ్లో ఎట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? త్రిపురలోనో బెంగాల్లోనో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? ఇట్లా కాంగ్రెస్ నాయకులు వాడుతున్నటువంటి భాష చాలా దూరం పోయారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా దూరం పోయి, అందుకనే నరేంద్ర మోడీ గారు ఏదో కామెంట్ చేశారు కదా, అప్పుడైనా సరే సరిదిద్దుకోవాలి. మీరు నరేంద్ర మోడీతో ఢీ కొడుతున్నారు, బీజేపీతో ఢీ కొడుతున్నారు. బీజేపీ కంటే గొప్పగా కాంగ్రెస్ ఏం చేయగలుగుతుందో చూడాలి తప్పితే, బీజేపీ బాగుంది, కాంగ్రెస్ మొదటి నుంచి ఇదే విధానం చెప్తుంది, లౌకికత్వం అని పేరు చెప్పి కొన్ని మతాలకు సంబంధించినటువంటి బుజ్జగింపు రాజకీయాలు చేయడం వల్ల దేశ ప్రజలు దూరం అవుతున్నారనేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఏ ప్రజలైతే మీరు ఏ అంశాల పట్ల చీకొట్టి వాళ్ళు దూరం పెడుతున్నారో అవే అంశాలను మరింత పైకి తీసుకెళ్ళి, ఏ అంశాలతోటైతే భారతీయ జనతా పార్టీని ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారో వాటిని మళ్ళీ మీరు దూరం పోతే మళ్ళీ మీకు ప్రజలు దూరం కారా? భారతీయ జనతా పార్టీని వరుసగా 3 సార్లు ఎందుకు గెలిపించారు? దేశంలో ఉన్నటువంటి విషయాలని మర్చిపోయి కేవలం తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ను గెలిపించిన దాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోకపోతే మీకు సంబంధించినటువంటి ఇబ్బంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఇంకెవరికి రాదు. మీరు వాడుతున్నటువంటి భాష కూడా అట్లే ఉంది.